చూసారా సామలండి ఇది. ఈ సామలతో కర్డ్ రైస్ అండి. ఇది చాలా ఉపయోగాలు అండి సామలు తినడం వల్ల. ఇది సిరిధాన్యాలు ఒక రకం అండి ఇది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుస్తూ ఉంటుంది, మీరు చూసుకుంటూ ఉంటారు కదా ఆల్రెడీ. దీనిలో కర్డ్ రైస్ చేద్దామని చెప్పి తీసుకున్నానండి. ఇది నైట్ నానబెట్టాలండి. ఇది నైట్ నానబెట్టి మార్నింగ్ రైస్గా వండుకోవచ్చు, లేదా కర్డ్ రైస్, కిచిడి ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు, కర్డ్ రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దామండి. జీడిపప్పులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి. నెయ్యితో పెట్టుకోవడం కావాలండి. తాలింపు వేయడానికి నెయ్యి కావాలి. అంటే నూనెతో కూడా వేసుకోవచ్చు తాలింపు, కానీ నెయ్యి అయితే మంచిది కదండి శరీరానికి, అందుకని చెప్పాను అనమాట. కర్డ్ పెరుగండి ఇది. ఇది ఆల్రెడీ మనం రాత్రి నానబెట్టుకుని మార్నింగ్ ఇలా వండుకొని పెట్టుకోవాలండి. సిరిధాన్యాలతో సామలు. చూసారు కదా, ఇలా వండాలండి సాంబార్. చల్లగా అయిన తర్వాత పోపు వేసుకోవాలండి. తాలింపు పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ తాలింపు దీనిలో వేసుకోవాలి. పప్పు కన్నా ముందు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని దీనిలో తాలింపు వేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి దీనిలో. చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పోపెట్టుకోవాలి. సామాన్తో కర్డ్ రైస్. మీకు కావాల్సి ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి, లేదా పొమోగ్రనేట్ అది కూడా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్షలు కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాల్సి కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. పసుపు లైట్గా వేసుకోవాలండి దీనిలో, కొద్దిగా టేస్ట్గా వేసుకోవాలి. దీనిలో ఇంకా పుచ్చి గింజలు, గుమ్మడి గింజలు అవన్నీ కూడా వేసుకోవచ్చు అండి దీనిలో. అవన్నీ వేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు కదా ఆల్రెడీ. నేను ట్రై చేశాను సామలతో కర్డ్ రైస్. మీరు కూడా సామలతో కర్డ్ రైస్ చేయండి. చూసారు కదా, సామలతో కర్డ్ రైస్
డ్రై నట్స్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనివల్ల చాలా హెల్తీ కూడానండి. సాంబార్ కర్డ్ రైస్ ప్లస్ డ్రై నట్స్ చట్నీ దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.